హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాండరస్ ఉమెన్, గొప్ప అద్భుతమైన మహిళలు, ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు పార్ట్స్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్ చూసి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు, ఇక్కడి వరకు ఈ ప్రశ్నలకి ఈ ఖాళీలకు సమాధానాలు చేయమని చేశారు కదా. చేయకపోతే ఆ వీడియో చూసి ఇవన్నీ సమాధానాలు చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా? మొదట మనము వొకాబులరీకి సంబంధించిన యాక్టివిటీ నేర్చుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి, కాకపోతే వర్డ్లో కొన్ని లెటర్స్ వాళ్ళు ఇవ్వలేదు, మిగతా లెటర్స్ అన్ని ఇచ్చారు. కొన్ని అక్షరాలు మాత్రం వాళ్ళు ఇవ్వకుండా ఖాళీలు ఉంచారు. ఆ వర్డ్కి సంబంధించిన మీనింగ్ అయితే ఇచ్చారు. ఈ మీనింగ్ను బట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చిన లెటర్స్ని బట్టి ఆ వర్డ్ ఏంటి అన్నది మనం కనిపెట్టాలి, ఆ వర్డ్ ఇక్కడ రాయాలి. మొదటిది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓ డాష్ సిఏఎస్ డాష్ ఓఎన్, ఇది ఒక పదం. ఇక్కడ 2 ఖాళీలు ఉన్నాయి. దానికి అర్థము సెలబ్రేషన్. సెలబ్రేషన్ అంటే కార్యక్రమము లేదా వేడుక. ఈ పదానికి కూడా అదే అర్థం. ఈ పదానికి సెలబ్రేషన్ అని అర్థం, అంటే వేడుక అని. ఈ పదం ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఓ సి, మొదటి ఖాళీలో సి, OCCASION, అకేషన్. అకేషన్ అన్నది పదం. అకేషన్ అంటే సెలబ్రేషన్ అని అర్థం, అంటే వేడుక తెలుగులో. ఇలాగ 10 పదాలు ఇచ్చారు చూడండి. ఆ డాషెస్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఫుల్ఫిల్ చేసి ఆ పదాలను ఇక్కడ రాయండి. చేశారు కదా. ఇక్కడ చూడండి, మొదటిది DI-L-G-E, దానికి అర్థము కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ అంటే మీకు తెలుసు కదా, కాన్వర్జేషన్ అంటే సంభాషణ. కొంతమంది వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణని కాన్వర్జేషన్ అంటాం. మరి కాన్వర్జేషన్, సంభాషణ అని అర్థం వచ్చే పదం DIతో స్టార్ట్ అయ్యి ఒక అక్షరం వదిలేసి L, ఒక అక్షరం వదిలేసి G, ఒక అక్షరం వదిలేసి E. అదేం పదం అయి ఉంటుంది చెప్పండి? కరెక్ట్, DIALOGUE, డైలాగ్. డైలాగ్ అంటే సంభాషణ, కాన్వర్జేషన్ అని అర్థం కదా. మీరు ఎప్పుడైనా సినిమాల్లో హీరో ఆ డైలాగ్ చెప్పాడు, ఈ డైలాగ్ చెప్పాడు అని అంటూ ఉంటారు కదా. అలాగా డైలాగ్ అంటే సంభాషణ, ఇంగ్లీష్లో అయితే కాన్వర్జేషన్ అని అర్థం. ఆ పదం మీరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ది IMP-S-IB-E, దీనికి అర్థము నాట్ ఏబుల్ టు బి డన్, అంటే చెయ్యడానికి వీలు కాదు అని. నాట్ ఏబుల్ టు బి డన్, చెయ్యడానికి వీలు కాదు అంటే అసాధ్యం, సాధ్యం కాదు, చేయడానికి వీలు కాదు అని అర్థం. నాట్ ఏబుల్ టు బి డన్. అలాంటి అర్థం వచ్చే పదం మీకు ఆల్రెడీ తెలుసు కదా. రైట్, ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. IMPOSSIBLE, ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. నాట్ ఏబుల్ టు బి డన్, చేయడానికి వీలు కాదు, అసాధ్యం. నెక్స్ట్ది మూడవది C-M-ITM-NT, దీనికి డెడికేషన్ అని అర్థం. డెడికేషన్ అంటే
నిబద్ధత. డెడికేషన్ అంటే నిబద్ధత. ఇక్కడ ఇచ్చిన మూడో పదానికి అర్థము నిబద్ధత. నిబద్ధత అనే అర్థం వచ్చే పదం సితో ఏమొస్తుంది? రైట్, కమిట్మెంట్ కదా. సిఓ MMITMENT, కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే అర్థము డెడికేషన్, నిబద్ధత. ఫోర్త్ది SUC-E-SFUL అంటే ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ఫుల్ అంటే విజయవంతమైంది, అది పూర్తయింది అని అర్థం. ఫ్రూట్ఫుల్ అంటే పూర్తయింది, విజయవంతమైంది అని. అలాంటి అర్థం వచ్చే పదం ఏంటి? సక్సెస్ఫుల్ కదా. సక్సెస్ఫుల్ అంటే విజయవంతమైనది. సక్సెస్ఫుల్. SUCCESSFUL సక్సెస్ఫుల్ అంటే ఫ్రూట్ఫుల్, విజయవంతమైనది అని. ఫిఫ్త్ది M-TH-MAT-CS. దానికి అర్థము నంబర్స్. నంబర్స్ అంటే సంఖ్యలు. సంఖ్యలకు సంబంధించిన పదం ఏమై ఉంటుంది? ఇది ఎంతో స్టార్ట్ అయ్యేది. రైట్, మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు కదా, గణితము. మ్యాథమెటిక్స్. గణితము అంటే నంబర్స్ కి సంబంధించిందే కదా. MATHEMATICS మ్యాథమెటిక్స్, గణితము. సిక్స్త్ది CL-S-IC-L అంటే ట్రెడిషనల్. ట్రెడిషనల్ అంటే మనకి సాంప్రదాయబద్ధమైనది, సాంప్రదాయకరమైనది అని కదా. సాంప్రదాయకరమైనది, సాంప్రదాయబద్ధమైనది అని అర్థం వచ్చే పదం సిఎల్తో స్టార్ట్ అయ్యేది ఏముంది? రైట్, క్లాసికల్. CLASSICAL క్లాసికల్ అంటే ట్రెడిషనల్, సాంప్రదాయబద్ధమైనది, శాస్త్రీయమైనది అని కూడా అర్థం ఉంది. ఏడవది C-UR-GE. దానికి అర్థము ఫియర్లెస్ అంటే భయం లేకుండా. ఫియర్లెస్ అంటే భయం లేకుండా ఉండటం. భయం లేకుండా ఉండటాన్ని మనం తెలుగులో ఏమంటాం? ధైర్యం. ధైర్యం కదా. ధైర్యం అని అర్థం వచ్చే పదం ఏముంది సితో? రైట్, కరేజ్. COURAGE కరేజ్ అంటే ధైర్యం, భయం లేకుండా ఉండటం. ఎనిమిదవది EX-IB-T. దానికి అర్థము డిస్ప్లే. డిస్ప్లే అంటే చూపించడం లేదా ప్రదర్శించడం. చూపించడం లేదా ప్రదర్శించడం అంటే ఏం చెప్తాం? దానికి EX తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏముంది? రైట్, ఎగ్జిబిట్. ఎగ్జిబిషన్ అంటారు కదా. ఎగ్జిబిషన్ అంటారు కదా. ఎగ్జిబిషన్ అంటే ఏదైనా గొప్ప ప్రదర్శన ఇస్తూ ఉంటారు కదా, అదే ఎగ్జిబిషన్. ఎగ్జిబిట్ అంటే చూపించడం, ప్రదర్శించడం. EXHIBIT ఎగ్జిబిట్, ప్రదర్శించడం, డిస్ప్లే. తొమ్మిదవది AT-IT-DE. దీనికి అర్థము మేనర్ అంటే ప్రవర్తన. ప్రవర్తన, మేనర్ అని అర్థం వచ్చే పదం ఏముంటది ఏటీతో స్టార్ట్ అయ్యేది? రైట్, యాటిట్యూడ్. ATTITUDE యాటిట్యూడ్ అంటే ప్రవర్తన, మేనర్. పదవది
ఈ డాష్ ఎస్ డాష్ ఎన్టి డాష్ ఏఎల్. అబ్సల్యూట్లీ నెససరీ, ఖచ్చితంగా అవసరము, ముఖ్యంగా అవసరము, ముఖ్యమైనది. ఈ అర్థం వచ్చే పదం చెప్పండి. అబ్సల్యూట్లీ నెససరీ, ఖచ్చితంగా అవసరము అంటే ఎసెన్షియల్ కదా, ఈతో స్టార్ట్ అయ్యేది ఎసెన్షియల్. ESSENTIAL ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా అవసరమైనది, ముఖ్యమైనది అని. చేశారు కదా. ఇప్పుడు మీరు చేసిన ఆన్సర్లు, నేను చెప్పిన ఆన్సర్లు ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్టా కాదా అన్నది. అలాగే ఈ పదాలన్నీ మీరు ఇక్కడ రాయండి. వీటికి తెలుగు అర్థాలతో సహా ఈ పదాలన్నీ మీరు నేర్చుకోండి. సెకండ్ మనకి వొకాబులరీలోనే మరొక యాక్టివిటీ ఉంది. నౌ రైట్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యూజింగ్ ద గివెన్ వర్డ్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఒక పదం ఇచ్చారు, దానికి అర్థం కూడా ఇచ్చారు పక్కన. దాన్ని యూజ్ చేస్తూ, ఈ పదాన్ని మనం ఉపయోగిస్తూ సొంతంగా ఒక వాక్యం రాయమన్నారు. చెయ్యండి. మనకి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది చెప్తాను, అది చూసి మీరు ఇవన్నీ చేయండి. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జైటెడ్, దానికి అర్థము థ్రిల్డ్. ఎగ్జైటెడ్ అంటే మీకు మీనింగ్ తెలుసు కదా, ఉత్సాహము, ఉత్సాహంగా ఉండటం. ఎగ్జైటెడ్, ఉత్సాహపడ్డారు, ఆతృతపడ్డారు. థ్రిల్డ్ అంటే ఉత్సాహపడ్డారు. రాజు వాజ్ ఎగ్జైటెడ్ విత్ ద గిఫ్ట్ ఫ్రమ్ హిస్ ఫాదర్. రాజు వాజ్ ఎగ్జైటెడ్, రాజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. విత్ ద గిఫ్ట్, బహుమతితో. ఎవరి నుంచి? ఫ్రమ్ హిస్ ఫాదర్, వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన బహుమతి వల్ల, దాంతో రాజు వాజ్ ఎగ్జైటెడ్, అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి బహుమతి వచ్చిందని అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇలా ఎగ్జైటెడ్ యూస్ చేసి ఒక సెంటెన్స్ రాశారు. అలాగే మీరు ఇక్కడ కొన్ని పదాలు, వాటికి మీనింగ్స్ ఇచ్చారు. ఈ పదము మీనింగ్ నేను చెప్తాను, ఈ సెంటెన్సెస్ మీరు రాయండి. ఫెయిత్, దానికి మీనింగ్ ట్రస్ట్. ఫెయిత్ అంటే నమ్మకము, ట్రస్ట్ నమ్మకము. దానికి సంబంధించి సెంటెన్స్ ఫెయిత్ అన్న పదాన్ని యూజ్ చేసి రాయండి. సెకండ్ది అకేషన్. అకేషన్ అంటే ఇందాకే అనుకున్నాం కదా, ఎ పర్టికులర్ ఈవెంట్ అంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, వేడుక. అకేషన్ అంటే. అకేషన్ అన్న పదాన్ని యూజ్ చేసి సెంటెన్స్ రాయండి. థర్డ్ వన్ ప్యాషన్. ప్యాషన్ అంటే స్ట్రాంగ్ ఎమోషన్, దాని పట్ల చాలా ఆసక్తి ఉండటం, అభిరుచి, దాని పట్ల చాలా ఇష్టము, ఆసక్తి ఉండటం, ప్యాషన్ అంటే. ఫోర్త్ది ఎగ్జిబిట్ అంటే డిస్ప్లే, ప్రదర్శించడం. ఎగ్జిబిట్ అంటే ప్రదర్శించడం, చూపించడం. అర్జ్, ఎ స్ట్రాంగ్ డిజైర్. అర్జ్ అంటే ఎ స్ట్రాంగ్ డిజైర్ అంటే చాలా బలమైన కోరిక. ఏదైనా చాలా బలంగా కోరుకుంటే అది అర్జ్ అంటాం. ఒక బలమైన కోరికని అర్జ్, ఎ స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరిక. రాయండి పదాలను యూజ్ చేసి మీరు సెంటెన్సెస్. చేశారు కదా. ఇప్పుడు నేను చేసినవి చూడండి. మీరు చేసినవి నేను చేసినవి సేమ్ కాకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు ఒక వాక్యం అనుకుంటారు, నేను ఒక వాక్యం అనుకుంటచ్చు కదా. కానీ మీరు రాసిన వాక్యంలో కరెక్ట్గా ఉండాలి, ఆ పదం వాడి ఉండాలి, మీరు రాసిన వాక్యానికి అర్థవంతంగా ఉండాలి. చాలు. ఇప్పుడు నేను రాసిన ఒకసారి చెప్తా చూడండి. షీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హర్ బెస్ట్ ఫ్రెండ్స్ లాయల్టీ.
ఫెయిత్ అన్న పదాన్ని యూజ్ చేశాను. షీ హ్యాడ్ ఫెయిత్, తనకి నమ్మకం ఉంది. ఎవరి మీద? ఇన్ హర్ బెస్ట్ ఫ్రెండ్స్ లాయల్టీ. లాయల్టీ అంటే విధేయత. ఇన్ హర్ బెస్ట్ ఫ్రెండ్స్, తన బెస్ట్ ఫ్రెండ్, తన మంచి స్నేహితురాలు యొక్క లాయల్టీ మీద, విధేయత మీద, తన స్నేహితురాలు తనకే కట్టుబడి ఉంటుంది అని చెప్పి ఆమెకు నమ్మకం ఉంది. రెండవది, ద వెడ్డింగ్ వాజ్ ఏ జాయస్ అకేషన్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అకేషన్ అన్న పదం యూజ్ చేశాను. ద వెడ్డింగ్ వాజ్ ఏ జాయస్ అకేషన్. వెడ్డింగ్ అంటే పెళ్ళి, వివాహము. ఏ జాయస్ అకేషన్, చాలా ఎంజాయ్ చేయదగిన అకేషన్, బాగా ఎంజాయ్ చేయగలిగే వేడుక. ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ, ఎంటైర్ మొత్తం ఫ్యామిలీ, మొత్తం కుటుంబానికి అది పెళ్ళి అనేది చాలా ఎంజాయ్ చేయగలిగే వేడుక. నేను అకేషన్ అన్న పదాన్ని ఇక్కడ యూజ్ చేశా. మూడవది, హిస్ ప్యాషన్ ఫర్ పెయింటింగ్ వాజ్ ఎవిడెంట్ ఇన్ ఎవ్రీ స్ట్రోక్. హిస్ ప్యాషన్, అతని ఇష్టం, అతనికున్న ఇష్టము, అతని అభిరుచి. ఫర్ పెయింటింగ్, పెయింటింగ్ వెయ్యాలి, చిత్రాలు వెయ్యాలి అని అతనికి ఉన్న ఇష్టం అనేది వాజ్ ఎవిడెంట్ ఇన్ ఎవ్రీ స్ట్రోక్. ఎవ్రీ స్ట్రోక్, అతను పెయింటింగ్ వేసినప్పుడు గీస్తాడు కదా, ఆ గీసిన ప్రతి గీతలోనూ ఎవిడెంట్, అది సాక్ష్యంగా ఉంది. ప్రతి గీత కూడా అంత పర్ఫెక్ట్గా, అంత బాగా అతను పెయింటింగ్ వేశాడు, అతనికి అంత ఇష్టం ఉంది. అతను వేసిన పెయింటింగ్లో ప్రతి స్ట్రోక్లోనూ అతనికి ఎంత ఇష్టం ఉందో మనకి తెలుస్తోంది అని అర్థం. ప్యాషన్ అన్న పదాన్ని ఇక్కడ యూజ్ చేశా. ఎగ్జిబిట్, ద మ్యూజియం విల్ ఎగ్జిబిట్ రేర్ ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ఏన్షియంట్ సివిలైజేషన్స్. ఏన్షియంట్ అంటే పురాతన, ఎప్పుడో పాతకాలానికి సంబంధించిన. సివిలైజేషన్స్, సివిలైజేషన్ అంటే నాగరికతలు. పూర్వకాలంలో ఎక్కువ మంది జనాభా లేరు కదా, ఎక్కడెక్కడో కొద్ది మంది జనాభా ఉన్న వాళ్ళు అక్కడ ఒక సమాజం ఏర్పడి అక్కడ వాళ్ళు కొంత డెవలప్మెంట్ చేసుకుని అక్కడ నివసించేవారు కదా. అలాంటి ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఫ్రమ్, ఆ పురాతన నాగరికతల నుండి, ఆర్టిఫాక్ట్స్ కొన్ని వస్తువులు, రేర్ ఆర్టిఫాక్ట్స్ చాలా అరుదైన వస్తువులు. ద మ్యూజియం, మ్యూజియం అంటే ఒక ప్రదర్శనశాల. అక్కడ ఏం ప్రదర్శిస్తున్నారు? ఎగ్జిబిట్, ప్రదర్శిస్తున్నారు. ఏంటి? రేర్ ఆర్టిఫాక్ట్స్, అరుదైన వస్తువుల్ని. ఎక్కడి నుంచి అవి ఉన్నాయి? ఫ్రమ్ ఏన్షియంట్ సివిలైజేషన్స్, పురాతన నాగరికతల నుండి సేకరించిన అరుదైన వస్తువుల్ని ఆ మ్యూజియంలో ఎగ్జిబిట్, ప్రదర్శిస్తున్నారు, ప్రదర్శిస్తారు. బిల్ ఉంది కాబట్టి కదా. ఎప్పుడైనా మ్యూజియంస్కి వెళ్ళారా మీరు? మ్యూజియంస్కి వెళ్తే అక్కడ చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు, చాలా ప్రత్యేకమైనవి మనం చూడొచ్చు. ఫిఫ్త్ది, అర్జ్. ఐ ఫెల్ట్ ద అర్జ్ టు ఎక్స్ప్లోర్ న్యూ హొరైజన్స్ అండ్ ఛాలెంజ్ మై సెల్ఫ్. ఐ ఫెల్ట్ ద అర్జ్, నాలో ఆ బలమైన కోరికని నేను ఫీల్ అయ్యాను. టు ఎక్స్ప్లోర్ న్యూ హొరైజన్స్ అండ్ ఛాలెంజ్ మై సెల్ఫ్, కొత్త కొత్త హొరైజన్స్ చూడాలి అంటే ఇంకా కొత్త కొత్తవి చెయ్యాలి. అండ్ ఛాలెంజ్ మై సెల్ఫ్, నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలి, నన్ను నేను ఇంకా కొత్త కొత్తవి సాధించేలా నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా ఎన్నో నేను కనిపెట్టాలి అని చెప్పేసి బలమైన కోరిక నాలో రగలడాన్ని నేను ఫీల్ అయ్యాను అని అర్థం. మీరు రాసిన సెంటెన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ మీరు కూడా యూజ్ చేశారు కదా.